మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడి దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి సమూయేలు రాసిన 2వ గ్రంథం 6వ అధ్యాయం 11వ వాక్యాన్ని నేను చదువుతా ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి చూడండి. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించను. అతని కుటుంబం దేవుని చేత ఆశీర్వదించబడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చక్కగా రాయబడిన మాట ఏంటంటే, యెహోవా అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించను. మనం దేవుని సన్నిధిలో చేరి దేవునిని అడగవలసిన ఒక ప్రార్థన ఏంటి అంటే, అయ్యా నేను నీ సన్నిధిలోనికి వచ్చి ఓ చిన్న ప్రార్థన చేస్తున్నాను. నా కుటుంబ క్షేమము కోరి, నా పిల్లల భవిష్యత్తును కోరి, నా కుటుంబ పరిస్థితిని చూచి నేను నీ సన్నిధిలో ఓ నిర్ణయం తీసుకుంటున్నాను, ఓ చిన్న ప్రార్థన చేసుకుంటున్నాను. నా కుటుంబం నీ చేత ఆశీర్వదించబడిన కుటుంబముగా నా కుటుంబాన్ని దీవించండి అయ్యా, నా కుటుంబాన్ని ఆశీర్వదించండి అని ఈ ఉదయకాల సమయంలో నువ్వు దేవుని పాదాలు పట్టుకొని నువ్వు ఎలా ఉండాలి అని కోరుకొని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసుకుంటావో నిశ్చయముగండి, నా దేవుడు ఈ దినము నుండి, నా దేవుడు నీవు ఏదైతే కోరుకుంటున్నావో, నీవు ఏదైతే నా దేవుని సన్నిధిలో ఆశపడుతున్నావో ఆ విధముగా నా దేవుడు తప్పక మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఒబేదెదోము ఇంటిని అతనిని ఆశీర్వదించిన దేవుడే, ఒబేదెదోమును అతని ఇంటి వారిని అందరినీ దీవించిన దేవుడే నిశ్చయముగా మిమ్మల్ని, మీ కుటుంబాలని, మిమ్మల్ని, మీకు కలిగిన సమస్తమును నా దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఒకవేళ కుటుంబం ఆశీర్వదించబడక, నీ వ్యాపారం దీవించబడక, నీ వ్యవసాయములో క్షేమము కలగక, నీ చేతి పనికి ఒక దీవెన లేక, నీ ఆత్మ సంబంధమైన బ్రతుకునకు ఒక అభివృద్ధి లేక, ఒకవేళ నిస్సహాయ స్థితిలో పడిపోయి నిశ్చయముగా మీ నిర్ణయమును బట్టి, మీరు దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థనను బట్టి, దేవుని సన్నిధిలో తీసుకున్న నిర్ణయమును బట్టి నా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని తప్పక ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఓ సేవకుడిగా ఈ ఉదయకాల సమయంలో నిండు మనసుతో మిమ్మల్ని అందరినీ నేను ఆశీర్వదిస్తున్నానండి. మీరు మీ కుటుంబాలు ఆశీర్వదించబడునుగాక, మీరు మీ కుటుంబాలు దేవుని చేత దీవించబడుదురుగాక. మీరు మీ చేతి పని, మీరు మీ వ్యాపారం, మీరు మీ ఉద్యోగాలు, మీరు మీకు కలిగినది, మీరు మీ వ్యవసాయ రంగం, మీరు మీ పిల్లలు, మీ కుటుంబం అంతా యెహోవా చేత, యేసుక్రీస్తు చేత ఆశీర్వాదం పొందెదరుగాక, నా దేవుడు తీర్చిదిద్దునుగాక. అందుకే వాక్యం అంటుంది, యెహోవా అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించను. అతనిని కాదండి, ఈ ఉదయకాల సమయంలో నా దేవుని మాటలు వింటున్న మిమ్మల్ని అందరినీ, మీ కుటుంబాలను నా ప్రభు ఆశీర్వదించునుగాక. ఎలా మనం ఉండకూడదు? సమూయేలు రాసిన 2వ గ్రంథం 12వ అధ్యాయం 10వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. చివరి లైన్ నేను చదువుతూ ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి చూడండి. నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చి దావీదుతో ఓ మాట చెప్తున్నారండి. దావీదు, సదాకాలము నీకు, నీ ఇంటి వారికి యుద్ధములు జరుగుతాయి, యుద్ధములు కలుగుతాయి అని నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చి దేవుడు చెప్పిన మాటను బట్టి అతనితో చెప్తున్నారు. దావీదు, ఇక మీదట సదాకాలము నీకును, నీ ఇంటి వారందరికీ ఏం కలుగుతుందంటే యుద్ధములు జరుగుతాయి, యుద్ధములు కలుగుతాయి.
ఇప్పుడు మనము ఆలోచించవలసిన ఆలోచన ఏంటంటే, మనం ఎలా ఉండకూడదు అంటే, మనము మన కుటుంబం, లేక నీవు నీ కుటుంబం, నీవు నీకు కలిగినది, నీవు నీతో ఉన్నవారందరూ ఎలా ఉండాలి అంటే, యుద్ధము లేకుండా మీరు మీ కుటుంబాలు బ్రతకాలి. ఈరోజు మీరు కోరుకోవలసిన కోరిక ఏంటంటే, దేవుని సన్నిధిలో చేరి దేవునిని అడగవలసిన ఓ చిన్న విన్నపం ఏంటంటే, అయ్యా, నాకు నా భార్యకి, నాకు నా పిల్లలకి, నాకు కలిగిన సమస్తమునకు యుద్ధములే జరుగుతూ వచ్చాయి, గొడవలే జరుగుతూ వచ్చాయి. మా కుటుంబాలలో యుద్ధ వాతావరణమే కలుగుతూ వచ్చిందయ్యా. మేము యుద్ధమును చూస్తూ వచ్చాం. ఒకరి మధ్య ఒకరికి సమాధానము లేదు, ఒకరి మధ్య ఒకరికి ప్రేమ అనురాగాలు కలిసి మేము బ్రతకలేకపోయామయ్యా, మేము జీవించలేకపోయామయ్యా, మేము బ్రతకలేకపోతూ కన్నీరు కారుస్తూ వచ్చాం. కారణం ఏంటంటే, ఒకరి మధ్య ఒకరికి కలిగినది ఏంటంటే యుద్ధ వాతావరణము కలిగినందువలన మేము ఆశీర్వాదానికి నాంది పలకలేకపోయామయ్యా. కానీ ఎలా ఉండాలి అనుకున్నామంటే, యుద్ధము లేకుండా మేము మా కుటుంబం, నేను నా భార్య, నేను నా భర్త, నేను నా పిల్లలు, యుద్ధము లేకుండా మేము సాగిపోవాలి. కోరుకోనండి, నిశ్చయముగా నా దేవుడు కుటుంబంలో యుద్ధములు లేకుండా నా ప్రభు చేయునుగాక. మీ కుటుంబాల్లో యుద్ధ వాతావరణం లేకుండా నా దేవుడు అద్భుతం చేయునుగాక. యుద్ధము అనే మాట నీకు, నీ పిల్లలకు, నీకు, నీ భార్యకు లేకుండా నా దేవుడు నీ కుటుంబం నిత్యము ఆశీర్వదించునుగాక. ఆశీర్వాదకరమైన మార్గాలలో నా ప్రభు నీ కుటుంబాన్ని నిలబెట్టునుగాక. ఇప్పుడు మనం దేవుని సన్నిధిలో చేరి కోరుకోవలసిన ఓ కోరిక ఏంటంటే, నా కుటుంబంలో యుద్ధము ఉండకూడదు, నా కుటుంబం సమాధానకరంగా నీ సన్నిధిలో ఆశీర్వాదం పొంది సాగి వెళ్ళాలి అని కోరుకుంటే నిశ్చయముగా ఈయన సాగి వెళ్ళబోతున్నారు. ఓ సేవకుడిగా నిండు మనసుతో నేను కోరుకుంటున్నానండి, నా దేవుడు ఎక్కడ ఎప్పుడు మీ జీవితంలో యుద్ధ వాతావరణం లేకుండా, మీ కుటుంబంలో యుద్ధ వాతావరణం లేకుండా మీ కుటుంబాలన్నీ సమాధానముతో నా దేవుడు నిలబెట్టునుగాక. యుద్ధ వాతావరణం అంతా మీ కుటుంబానికి దూరం చేయునుగాక. యుద్ధ వాతావరణంలో నుంచి నా దేవుడు మీ కుటుంబాలను తప్పించునుగాక. సమాధానకర్తైన దేవుడు మీ యుద్ధాలన్నిటికీ ముగింపును కలగచేసి సమాధానకర్త మీ ఇంట్లో నిలిచి ఉండునుగాక. వాక్యం చెప్పకని చెబుతుంది, నీకు నీ ఇంటి వారికి యుద్ధం సదాకాలం ఉంటుంది. ఇప్పుడు మనము ఆశపడవలసింది, ఇక మీదట నా దేవుడు యుద్ధము లేకుండా నా కుటుంబానికి నా దేవుడు సమాధానమును దయచేశారు. మన కుటుంబం ఈ సంవత్సరం ఎలా ఉండాలి అంటే, యుద్ధము లేకుండా. మీకా గ్రంథకర్త కూడా తన గ్రంథంలో మాట రాస్తాడండి, చదువుదాం ఆ మాట కూడా. మీకా గ్రంథం 7వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుతూ ఉన్నాను. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదికిని, కోడలు అత్త మీదికిని లేచెదరు, ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదురు. వాక్యం అంటుంది, తండ్రి మీదికి కుమారుడు లేస్తాడట, అత్త మీదికి కోడలు లేస్తుందంట, కుమార్తెలు తల్లిదండ్రుల మీదకి విరోధులు అవుతారట. ఇంటి వారందరూ అంటే ఇంట్లో ఒకరి మీద ఒకరికి ఏమవుతారంటే విరోధులుగా మార్చబడుతారంటండి. కుటుంబం ఎలా ఉండకూడదు అంటే, మన కుటుంబం అంతా విరోధులుగా ఉండకూడదు, ఒకరి మధ్య ఒకరికి గొడవలు ఉండకూడదు, ఒకరి మధ్య ఒకరికి అసమాధానం ఉండకూడదు, ఒకరి మధ్య ఒకరికి ఏముండాలి అంటే ప్రేమ అనురాగాలు కలిసి బ్రతకాలి అంటండి. బహుశా నీకు నీ అత్తకు విరోధముగా ఉందేమో, నీకు నీ భార్యకు విరోధమైన కార్యాలు ఉన్నాయేమో, నీకు నీ తల్లిదండ్రులకు ఒకవేళ విరోధులుగా మార్చబడి ఒకరి మీద ఒకరు కోపం, ద్వేషం, పగ
ఈర్ష్య మీరు పెంచుకున్నారేమో, నాకు తెలియదండి. నా కుటుంబం ఇలా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? విరోధులుగా ఉండకూడదంటండి. ఒకరి మీద ఒకరు విరోధులుగా మలచబడకూడదంటండి. ఒకరి మీద ఒకరికి కోపం ఉండకూడదంటండి. ఒకరి మీద ఒకరికి ద్వేషం ఉండకూడదంటండి. ఉండకుండా మీరు దేవుని సన్నిధిలో తీసుకోవలసిన ఒక నిర్ణయం ఏంటంటే, నేను నా అత్త ఎలా ఉండాలి? సమాధానకరంగా ఉండాలి. నేను నా భర్త ఎలా ఉండాలి? సమాధానకరంగా ఉండాలి. నేను నా భార్య, నేను నా పిల్లలు, నేను నా తల్లిదండ్రులు ఎలా ఉండాలి? ఐక్యతలో సమాధానకరంగా సాగి వెళ్ళాలి అని ఈరోజు నువ్వు కోరుకోవాలండి. ఎలా ఉండాలి అంటే, యుద్ధము లేకుండా బ్రతకాలి. బ్రతకాలి అంటే ఒకరి మీద ఒకరికి విరోధము లేకుండా, ఒకరి మధ్య ఒకరికి ఐక్యత సఖ్యత కలిగి బ్రతికేటట్లుగా ఈ ఉదయకాల సమయంలో మీరు తీసుకోవలసిన ఒక నిర్ణయం ఏంటంటే, ఇక మీదట మేము ఇలా ఉండము, నా కుటుంబం ఇలా ఉండకూడదు, నా కుటుంబం ఇలా బ్రతకకూడదు, నా కుటుంబం ఇలా జీవించకూడదు. మరి ఎలా ఉండాలి? అయ్యా, నిత్యము నీ చేత ఆశీర్వదించబడిన కుటుంబం వలె నా కుటుంబం ఆశీర్వదించబడాలి. యుద్ధముతో సాగి వెళ్ళకూడదండి. విరోధమైన కార్యాలు నీ కుటుంబంలో ఉండకూడదు. ఒకరి మీద ఒకరికి పగ ఉండకూడదు. దేవుని చేత ఆశీర్వదించబడిన కుటుంబం వలె మీరు సాగి వెళ్ళాలి. అందుకే వాక్యము చెప్పక చెప్తుంది, యెహోవా అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించడు. మరి ఈ ఇంట్లో యుద్ధం లేదా? లేదు. ఈ ఇంట్లో విరోధం లేదా? లేదు. లేకపోయినందువలనే దేవుని చేత ఆ కుటుంబం ఆశీర్వదించబడింది. మీరు కూడా కోరుకొనండి. ఒబేదెదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించిన దేవుడే నీతో చెప్పకనే చెబుతూ ఉన్నారు. ఈరోజు నీవు ఆశ పడగలిగితే, నా ఇంట్లో యుద్ధములు ఉండకూడదు, నా ఇంట్లో విరోధమైన కార్యాలు ఉండకూడదు అని దేవుని సన్నిధిలో ఒక నిర్ణయం తీసుకొని నీవు మొరపెట్టగలిగితే, ప్రార్థించగలిగితే, నా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. యుద్ధములు లేకుండా మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. అసమాధానము లేకుండా మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. మీ కుటుంబాలన్నీ ఇక్కడ నిలబడిన అక్కడ ఒక దీవెన కలుగునట్లుగా, అక్కడ ఒక ఆశీర్వాదానికి మీరు నాంది పలుకున్నట్లుగా దేవుడు ఒక అద్భుతమైన కార్యం జరిగించబోతూ ఉన్నాడు. ఎలా ఉండకూడదు? యుద్ధములు ఉండకూడదు. ఎలా ఉండకూడదు? విరోధులుగా ఉండకూడదు. నేను ప్రకటించే యేసుక్రీస్తు ఈ దినము మొదలుకొని తప్పక మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. నా దేవుని చేత మీరు ఆశీర్వదించబడబోతూ ఉన్నారు. నా దేవుని చేత మీరు దీవెన పొందుకోబోతూ ఉన్నారు. నిశ్చయముగా ఇది మొదలుకొని మీరు మీ కుటుంబాలు దీవించబడునుగాక, మీరు మీ కుటుంబాలకు క్షేమం కలుగునుగాక. నిశ్చయముగా నేను ప్రకటించే యేసు మీకు తోడై ఉండి తప్పక మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక, దీవెనకరంగా మలచునుగాక. యెహోవా మీ అందరికీ తోడై ఉండి మిమ్మలను మీ కుటుంబాలన్నిటినీ దీవించునుగాక. యెహోవా చేత మీరు ఆశీర్వదించబడుదురుగాక. తలలో వంచండి. ఒక చిన్న ప్రార్థన. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరంతైనా సర్వశక్తి కలిగిన దేవుడు నాయన. కుటుంబాలన్నిటినీ మీరు ఆశీర్వదించి ఆశీర్వాదకరంగా నడిపించబోతున్నందుకే మీకు స్తోత్రం. మీ బిడ్డలు ఆశీర్వదించబడుదురుగాక, మీ చేత ఈ బిడ్డలు దీవించబడుదురుగాక తండ్రి. అట్టి కార్యం బిడ్డల పట్ల మీరు జరిగించి సాక్షిగా నిలుపుకోమని నిర్ణయం తీసుకొని ప్రార్థించిన ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ దినమంతా నా దేవుడు మీకు తోడై ఉండి మీరు ఎక్కడికి వెళుతున్నా నా దేవుని కాపుదల మీకు అనుగ్రహించి నా ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలని ఆశీర్వదించునుగాక.